హాట్ సాంబార్, సాఫ్ట్ ఇడ్లీ పర్ఫెక్ట్ మ్యాచ్. స్లోగా బాయిల్ అయిన దాల్తో, జెంటిల్గా బ్లెండ్ అయిన ఫ్లేవర్స్తో మన ట్రెడిషనల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ సాంబార్ ఒక్క ఇడ్లీకే కాదండి, రైస్తో కానీ దోశతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని సాంబార్ చేసుకుంటే ఇంకా ఇంకేం అవసరం ఉండదు. ఒక సాంబార్తోనే తినేయచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈ సాంబార్ చేసుకోవడానికి ముందుగా పప్పుని బాయిల్ చేసుకోండి. పప్పుని క్లీన్ చేసుకున్నాక కుక్కర్లోకి వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. దాల్ని స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక టమాటా కూడా యాడ్ చేసుకోండి. టమాటా కూడా యాడ్ చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర ఏముంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక సాంబార్ మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ కూడా యాడ్ చేసుకోండి. ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అన్ని మసాలాస్ అన్నీ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లిడ్ పెట్టి 10 మినిట్స్ వరకు వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. కుక్ అయ్యాక టామరిన్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక 2-3 గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వండి. బాగా మరిగాక దాల్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక తాలింపు పెట్టుకుంటే అంతే, ఇంకా టేస్టీ సాంబార్ రెడీ అయిపోయినట్టే. కొరియండర్ కూడా చివరిలో యాడ్ చేసుకోండి. ఈ సాంబార్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సాంబార్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.